అయినా నువ్వు ఎందుకు వస్తావు పనికాడికి? నీ పని ఏంది? పిల్లల్ని చూసుకోవాలి, వంట చేయాలి, తినబెట్టాలి, మంచిగా చూసుకోవాలి. ఊకే రావద్దానికి నా పనికాడికి డిస్టర్బ్ చేయొద్దు నన్ను. కోట్ల పని ఉంటుంది నాకు, అర్థమవుతుంది. మస్తు తెస్తుంది నీ కోట్ల పనులు. వేసుకున్న కోడ తప్పి చేయలేదు. ఇంకా బాబాయ్ చెప్పిండు, పోయినావా? పోయినా కలిసిన ఆయనకి ఎంత చెప్పినా వింటలేడు. ఇంకా వాడు మీదికి వెళ్ళి నన్నే అంటుండు. పో అని వాడే కోపంగా పోతుండే. వానికి ఏం చెప్తాను చెప్పు? వానికి కొంచెం ఆలోచన ఉందా? ఏదో పెళ్లి చేసారు అని మాట కూడా వింటలేడు వాడు. అయ్యో, పిల్లగాడు ఇట్లా వేసిండా? మంచోడాన్ని పెళ్లి చేసినాం కదా. అదేనే మంచోడు అనుకునే పెళ్లి చేసినాము. అయినా వాడు ఆడపిల్ల కోసం గిట్ల ఎత్తాడని మనకేం తెలుసు. పోరాడు మంచోడే. మరి ఎట్లా ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఇక మామని తీసుకుపోయి మాట్లాడాలి, లేకపోతే పిల్ల బతికి ఆగబెట్టేటట్టుంది. ఈ ₹1,00,00,000 పని ఆపేసి బాబాయ్ని తీసుకెళ్ళి మాట్లాడిపో.